ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు మనము చదువుకుందాం. మన పితరులు మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని, మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని యేసు నామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిపోవడం బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉందని అపోస్తులైన పౌలు యొక్క వ్యాఖ్యానాన్ని బట్టి మనము నేర్చుకున్నాం. ఈ దరి అనేది బాప్తిస్మంలో ప్రవేశించటం, ప్రాచీన స్వభావం చనిపోవడమని, ఎర్ర సముద్రంలోంచి బయటికి రావడం నవీన స్వభావాన్ని ధరించుకోవడమని మనము నేర్చుకున్నాం. ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెబుతున్న మాట, వారు మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. సముద్ర బాప్తిస్మాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలీలు 2 బాప్తిస్మాలు పొందినట్లు మనం చూస్తాం. నెంబర్ 1 సముద్ర బాప్తిస్మము, నెంబర్ 2 మేఘ బాప్తిస్మము. క్రొత్త నిబంధనలో కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను, మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో లేకపోతే నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభువారు కూడా నికోదేమనే పరిసయ్యునితో మాట్లాడుతూ, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పారు. ఆయన ఆరోహణమగుచున్నప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో లేక పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుదురనెను. ఈ విషయం అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మనకు కనబడుతుంది. అలనాడు ఇశ్రాయేలీలు సముద్రము మేఘము వంటి వాటి ద్వారా బాప్తిస్మాన్ని పొందిన రీతిగానే నీటి బాప్తిస్మము, రెండోది ఆత్మ బాప్తిస్మం కూడా మనం పొందాలి. కొందరు నీటి బాప్తిస్మం నమ్ముతారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నమ్మరు. దాని విషయమై లేఖనం ఏం చెబుతా ఉంది? యేసు క్రీస్తు ప్రభు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అని అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ప్రియమిత్రులారా, ఒక వ్యక్తి జీవితంలో నీటి బాప్తిస్మం సరిపోయినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు నీటి బాప్తిస్మం పొందిన వారితో త్వరలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుదురని ఎందుకన్నారు? నీటి బాప్తిస్మము ఆత్మ బాప్తిస్మము ఒకటే అయితే
మరలా త్వరలో ఆత్మ బాప్తిస్మం పొందాలని ప్రత్యేకంగా ఎందుకు చెబుతారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు. అపోస్తుల జీవితంలో ఆ వాగ్దానం నెరవేరడం మాత్రమే కాకుండా యూదుల మధ్య అన్యుల మధ్య కూడా పరిశుద్ధాత్మ అభిషేకం జరిగినట్లు మనకి లేఖనం చెబుతూ ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1-13, అపోస్తుల కార్యాల గ్రంథం 10-44, అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనాలు మనం చదివితే ఈ విషయాలు అర్థమవుతాయి. కనుక మిత్రులరా, మనం ఒప్పుకున్నా ఒప్పుకొనకపోయినా పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నదనే విషయం వాస్తవం. కొంతమంది చాలా నమ్మకమైన భక్తి చేస్తున్నాను కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు లేదు కనుక అసలు పరిశుద్ధాత్మ అభిషేకం లేదని ప్రకటిస్తారు. నమ్మకమైన భక్తులైనా పరిశుద్ధాత్మను గురించి అవగాహన లేనప్పుడు వారికి పరిశుద్ధాత్మ అభిషేకం రాకపోవచ్చు. ఎందుకంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 1-6 వచనాల్లో చూస్తే, పౌలు కొరింథులోనున్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితరని వారిని అడుగుగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు అని వాక్యం చెబుతా ఉంది. కనుక మిత్రులారా, పరిశుద్ధాత్మ అనుభవం అనేది అనేక కారణాల వల్ల ఒకవేళ మనం పొందుకుని ఉండకపోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందని వారు ఆ విషయమై ప్రభువుని అడిగితే ప్రభువే సరైన సమాధానం చెప్తారు. కనుక ఈ విషయంలో మన సొంత జ్ఞానం మనం ఉపయోగించకుండా ఉండడం మంచిది. మిత్రులారా, బాప్తిస్మం అవసరం, అలాగనే మేఘ బాప్తిస్మం కూడా అవసరం. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా మనం పొంది ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మనం ఆలోచిస్తే కొంచెం గందరగోళంగా అనిపించే పరిస్థితులు మనకు కనబడతాయి. దైవికమైన జ్ఞానంతో, ప్రార్థన ఆత్మతో మనం ఆలోచిస్తే ప్రభువు తగిన వివేచన మనకు అనుగ్రహిస్తాడు. రానున్న భాగంలో పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిని మనం గుర్తించడం ఎలాగూ, అసలు నిజంగా పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, అతన్ని గూర్చిన ఆనవాళ్ళేంటి, రేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కన్ఫ్యూజన్ లేకుండా ప్రభు యొక్క సహాయంతో ప్రార్థన ఆత్మతో ముందుకు సాగిపోదాం. దేవుడలాంటి కృప, దేవుడలాంటి ఆత్మ, దేవుడలాంటి వివేచన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయం మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. ప్రభువా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, మేఘ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం మేము పొందుకునే కృపను దయచేయండి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభువా. మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీ ఆత్మాధ్వర్యంలో మా జీవితాన్ని కొనసాగించే కృపను దయచేయండి. తోడై ఉండమని యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.